నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికలో భాగంగా మనము కశ్యప ప్రజాపతి గురించి తెలుసుకుంటున్నామండి. అలా తెలుసుకుంటూ ఉంటే ఈ కశ్యపుడు ద్వితీయుల కుమారుడు హిరణ్యాక్షుడు అని చెప్పుకున్నాం కదా. నిన్నటి రోజున హిరణ్యాక్షుడి పూర్వజన్మ గురించి తెలుసుకున్నాం. అంటే వీళ్ళు జయ విజయులని, అలాగే శాపవశాత్తు వీళ్ళు 3 జన్మలు రాక్షసులుగా పుడతారని అవి తెలుసుకున్నాం. ఈరోజు ఈ హిరణ్యాక్షుడి గురించి తెలుసుకుందాం. హిరణ్యాక్షుడు సోదరుడు హిరణ్యకశిపుడు, సోదరి హోళిక. ఇతని తల్లిదండ్రులు కశ్యపుడు, దితి. ఈ పిల్లలు పుట్టగానే ఈ కశ్యపుడు తన భార్యకి వీళ్ళ భవిష్యత్తు గురించి చెప్తాడు. అప్పుడు దితి చాలా బాధపడుతుంది. ఎలాగైనా వారి జాతకాన్ని మార్చమని బతిమాలుతుంది. ఎంత చేసినా ఏమీ లాభం లేదు, వీళ్ళ పుట్టుకడికి ఒక కారణం ఉంది అని చెప్పేసి కశ్యప ప్రజాపతి చెప్తాడు. ఇలా ఉంటున్న సందర్భంలో ఈ హిరణ్యాక్షుడు మెల్లగా పెరిగి పెద్దవాడై రాక్షస ప్రవృత్తి విపరీతంగా పెరిగిపోతుంది. బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి తనకి దేవతల వల్ల, క్రూర మృగాల వల్ల, మానవుల వల్ల, ఎవరి వల్ల తనకి మరణం ఉండకూడదని కోరుకుంటాడు. ఇది ఇలా ఉంటే ప్రళయకాలం సంభవిస్తుంది. అంటే సృష్టి మొత్తం కూడా జలమయమైపోతుంది. జలమయమైపోయి మళ్ళీ భూమి రావటం, మళ్ళీ సృష్టి మొదలు పెడతాడు బ్రహ్మ. ఆ సందర్భంలో ఈ అపరిమితమైన బలం గల ఈ హిరణ్యాక్షుడు గర్వంతో భూమికి ఎవరు రక్షణ లేరు అనే ధీమాతో ఆ భూమిని అంతా చాపలా చుట్టేసి ఎక్కడో పాతాళంలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ దాచిపెట్టేస్తాడు భూమిని. ప్లస్ ఆ భూమికి ఎవరు తీసుకెళ్ళిపోకుండా కాపలా కాస్తూ ఉంటాడు. ఇక్కడ తనకి సృష్టి కార్యం ఆగిపోతుంది. బ్రహ్మదేవుడికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు తను ధ్యానం చేసి విష్ణుమూర్తిని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ నాసిక నుంచి చిన్న వరాహ రూపంలోకి విష్ణుమూర్తి బయటకు వస్తాడనమాట. ఆ వరాహంగా వచ్చినటువంటి ఆ విష్ణుమూర్తి ఆ చిన్న వరాహం కాస్త మెల్లమెల్లగా ఏనుగంతయ్యి, తర్వాత పర్వతమంతయ్యి, భీకరమైన గోళ్లతోటి, పెద్ద కొమ్ముతోటి, ఎర్రటి కళ్ళతోటి, కోపంగా మహోగ్రంగా ఉంటుంది. భూమి కోసం వెతుకుతూ సముద్రం దగ్గరకు వచ్చి ఆ సముద్రాన్ని తన చేతితోటి 2 చీలికలు చేస్తుంది. చీలికలు చేసి లోపలికి దూసుకుపోతూ ఉంటుంది భూదేవిని పట్టుకోవడానికి. ఈ విషయం గమనించినటువంటి హిరణ్యాక్షుడు భూమికి కాపలా కాస్తూ ఉంటాడు. ఇంతలోపల ఈ వరాహమూర్తి గబగబా వచ్చేసి ఆ హిరణ్యాక్షుణ్ణి పక్కకు నెట్టేసి భూమిని తీసి కొమ్ము మీద నిలుపుతాడు. నిలపగానే ఈ హిరణ్యాక్షుడు యుద్ధం చేయడానికి వస్తాడు. రాగానే అతన్ని తుక్కు కింద తన కొమ్ముతోటి పొడిచి చంపేస్తాడు. అలా చంపేసి భూదేవిని కాపాడుతాడు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా పైనుంచి పుష్పవర్షం కురిపిస్తారు. ఇదండి హిరణ్యాక్షుడి కథ. చూసారా, ఒక కథలోంచి ఒక కథ. ఇప్పుడు మనము ధ్రువ చరిత్రలో విష్ణుమూర్తి గరుడ వాహనుడై రావటం చూసాము. తర్వాత ప్రహ్లాదుడి చరిత్రలో నరసింహస్వామి అయి రావటం చూసాము. ప్రహ్లాద చరిత్రలోనే బలి చక్రవర్తి కథ కూడా మనం కవర్ చేశాము. దాంట్లో విష్ణుమూర్తి వామనావతారంలో వస్తాడు. ఇప్పుడు ఈ హిరణ్యాక్షుడి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అదే విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని దాల్చడం చూసాము. మీరందరూ కూడా ఒకవేళ ఆ పాతవి చూడకపోతే తప్పకుండా వెళ్ళి భక్త చరిత్రలు చూడండి. ఒక దాంట్లో మనకు తెలియకుండానే మనము స్వామివారి అంటే విష్ణుమూర్తి దశావతారాలు కూడా మనం కవర్ చేస్తున్నామండి. ఎక్కడ చెడు ఉందో అక్కడక్కడ మంచి ఉంటుందని నిరూపించడానికి ఎప్పుడు రాక్షసులు ఉన్నారో అక్కడక్కడ భగవంతుడు అవతరించి వాళ్ళందరినీ కూడా తను సర్వనాశనం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా మన వెనకే ఉంటాడండి. ఎక్కడ మంచి ఉందో అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఎక్కడ చెడు ఉందో ఏదో ఒక అవతారంలో వచ్చి ఆ చెడుని సర్వనాశనం చేస్తాడు భగవంతుడు అని మనం నమ్మాలండి. వచ్చే సంచికతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.